హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం తెలుగులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు నేర్చుకోబోతున్నాము. మనకి ఎలా అయితే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్ ఎలా అయితే ఉందో అలానే తెలుగులో భాషా భాగాలు అంటారు. ఈ భాషా భాగాలు 5 టైప్స్గా డివైడ్ అయినాయి. పిల్లలకి మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా ఉంటే పిల్లలకి జస్ట్ వాళ్ళకి నామవాచకం అంటే ఏంటిది, సర్వనామం అంటే ఏంటిది అని జస్ట్ డెఫినేషన్ చెప్పి వాళ్ళకి నామవాచకంకి అండర్లైన్ చేయండి, లేదంటే డివైడ్ చేయండి. అంటే నామవాచకం ఇక్కడ రాయండి, సర్వనామం నెక్స్ట్ క్రియ, నెక్స్ట్ విశేషణం అని రాయండి అని చెప్పాలి. అదే థర్డ్, ఫోర్త్ క్లాస్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేయాలంటే డెఫినేషన్ రాయాలి, దాని యొక్క ఎగ్జాంపుల్ రాయాలి, డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి. కాబట్టి నేను నోట్స్ ఇస్తున్నాను. థర్డ్ క్లాస్ అలా పిల్లలకైతే మీరు డెఫినేషన్ అనేది నేర్పించేయండి. భాషా భాగాలు 5 టైప్స్గా డివైడ్ అయినాయి. ఫస్ట్ వన్ నామవాచకం, నెక్స్ట్ వన్ సర్వనామం, నెక్స్ట్ క్రియ, విశేషణం, అవ్యయం. ఫస్ట్ నామవాచకం అంటే పేర్లను తెలియజేయు పదములను నామవాచకం అంటారు. నామవాచకం అంటే పేర్లను ఎగ్జాంపుల్గా ఏమంటారంటే ఏదైనా కానీ ఒక వస్తువు, లేదంటే ఒక స్థానము, లేదంటే ఎవరిదైనా పేరు, ఏదైనా ఊరి పేరు, ఈ 4 ఏదైనా కానీ పేర్లను తెలియజేయాలి. ఎగ్జాంపుల్గా కడప జిల్లా కడప, నెక్స్ట్ నంద్యాల, నెక్స్ట్ ఎవరైనా పేరు రాముడు, సీత, ఇలా పిల్లి, లేదంటే ఒక బుక్, పుస్తకము, లేదంటే ఏదైనా కానీ ఒక వస్తువు పేర్లని లేకుంటే మనిషి పేర్లని దీనిని చెప్పేదాన్ని నామవాచకం అంటారు. అదే సర్వనామం అంటే సేమ్ దీనిలో ఏమంటారంటే ఇంగ్లీష్లో నౌన్ అంటారు. అలానే ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా మనం వాడతాం. అంటే మనకు ఎవరైనా పేరు తెలియదు అనుకోండి, ఆ పేరుకు బదులుగా మనం వాడుతూ ఉంటాం. అతడు, ఆమె, వారు, వీరు అని అంటుంటాం కదా, దాన్ని సర్వనామం అంటారు. ఈ డెఫినేషన్స్ కూడా పిల్లలకి రాయడానికి వచ్చి ఉండాలి. క్రియ ఏదైనా కానీ పని చేసేదాన్ని ఏమంటారు, క్రియ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చెప్తున్నాను అంటే ఇది కూడా ఒక పని, మీరు వింటున్నారు అంటే మీరు వింటున్నది కూడా ఒక పని. పిల్లలకి ఇలా ఎగ్జాంపుల్స్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తూనే అర్థమవుతాయి. విశేషణం అంటే ఒక గుణమును తెలిపేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ యాపిల్ చాలా ఉన్నాయి కానీ ఒక పండిపోయిన యాపిల్ ఉంది అంటే ఏదైనా పండిపోయినది అంటున్నాం, అది ఒకటి పండిపోయింది కాబట్టి దాన్ని ఒక విశేషణం అంటాం. అంటే ఇంకొకటి, ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను అనుకో, అది చాలా తీయగా ఉందనుకో, తీపి, నేను ఆ స్వీట్ తీయగా ఉంది అని చెప్తాను. చేదు అంటే ఏదైనా కానీ గుణమును తెలుపుతుంది, దాన్ని విశేషణము అంటారు. అవ్యయం అంటే మనము లింగ, వచన, విభక్తులు అనేవి ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహా, ఓహో, అయ్యో, అమ్మో, ఎక్కడ, ఇక్కడ అనేది అంటే దీనికి లింగము అట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఎగ్జాంపుల్గా నామవాచకం చేయ అట్లాంటివి ఏమి ఉండవు, లింగం ఉండవు, వచనాలు ఉండవు, అవి ఏమి ఉండవు. ఎగ్జాంపుల్ చూసుకుంటే అలీషా అనేది నామవాచకం, మామిడి పండు అనేది నామవాచకం, తింటున్నది అంటే పని చేస్తున్నది అనేది. అవ్యయం అంటే ఆహా, తీయగా అంటే విశేషణము.